హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయిపోయింది వీడియోలు అప్లోడ్ చేసి, లైక్ 2 days అయిపోయింది మీ ముందుకు వచ్చి డైలీ వ్లాగ్స్ చేసి వీడియో కంటెంట్స్ రికార్డ్ చేసి. ఏమైందంటే కొన్ని ఇష్యూస్, అందుకోసం వీడియోస్ తీయలేను. అందుకని అంటే కొంచెం బిజీగా ఉన్నాను ఈ 2 days. లైక్ ఇంట్లో కూడా లేను, ఊరికి వెళ్ళున్నాను. ఇంకా అందుకోసం వీడియోస్ కూడా ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను. అమ్మ నాన్న ఊరికి వెళ్ళి ఉన్నారు ఒక పని మీద. ఇంకా అమ్మ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కర్రీ కూడా చేసింది. ఇంకా నేను లేచి బ్రష్ చేసి స్నానం చేసి బయటికి వెళ్ళేది ఏం లేదు, ఊరికినే ఫార్మాలిటీకి ఫ్రెష్ అయ్యాము, ఇంట్లో కూర్చోవాలి. ఇంక ఇట్లా ఏమైనా పనులు ఉంటే చిన్న చిన్న అవన్నీ చేసుకుంటూ కూర్చొని ఏం చేసింది, టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, కర్రీ ఏంటి అని చూద్దాం. అది ముందైతే బ్రష్ చేసుకుని టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి స్నానం చేయాలి. ఓకే, టిఫిన్ ఏందో చూద్దాం. ఇటలీ, తెల్లగా ఇటలీ. చల్లగా అయిపోతే బండరాలు అయిపోతాయి ఇటలీ. అండ్ దెన్ చట్నీ, అండ్ దెన్ రాత్రి మిగిలిన రైస్. దిస్ ఈజ్ కర్రీ ఫర్ ఆఫ్టర్నూన్. గుత్తి వంకాయ, తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయండి. అది అలా నోట్లో వేసుకున్నాం అనుకో కరిగిపోతుంది. అది ఇంకా టిఫిన్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. టిఫిన్ తినడం అయిపోయింది. ఇంక స్నానానికి వెళ్ళే టైంలో ఒకటి గుర్తొచ్చింది, బట్టలు ఆరేయాలి. ఇంక ఈ బట్టలు ఆరేసి ఇంట్లో పెద్ద పీకి పనులు ఉన్నాయి చెప్పి మనకి వాళ్ళు చెప్పినవి మనం చేయాలి. అంతే, చేస్తేనే బాగుంటుంది, వాళ్ళకైనా మనకైనా. చేసి ఇంకా స్నానానికి వెళ్ళాలి, ఆరేయాలి. అబ్బో, చేద్దాం. ఇంకేం చేస్తాం, మనకి ఇంకేం పని లేవు కదా. ఇంకా బట్టలు ఆరేసి స్నానం చేయాలి. మా బట్టలు ఆరేసాం, స్నానం కూడా చేసాం, తల స్నానం. ఎందుకంటే ఈరోజు సోమవారం. ఎవ్రీ మండే, వెనస్డే, సాటర్డే మనకు చేసే అలవాటు ఉంది. ఇదొక ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం. ఓకే, దేవుడి దగ్గర దండం కూడా పెట్టేసుకున్నాం మామ. పెట్టేసుకొని బయటకు వచ్చాము. అప్పుడప్పుడు మనకి ఏమైనా సెట్ అవ్వవు, కానీ తప్పదు. లైఫ్లో ఒక ఫేస్ నడుస్తున్నప్పుడు ఏమైనా చూడాలి, చెయ్యాలి, చేస్తున్నాము. లెట్స్. మొత్తానికి అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాం. బయటికి వెళ్ళేది ఏం లేదు, మొత్తానికి ఇంట్లోనే ఉంటాం. పని ఉంటే బయటికి వెళ్తాం, బయట పనులు చూసుకుంటాం. ఇంట్లో పని ఉంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు చేస్తాం. అది ఇంకా ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో చూద్దాం. ఏది నచ్చితే అది చూసుకుంటూ వెళ్ళిపోదాం మధ్యాహ్నం దాకా. ఓకే మామ, నాకంతా అయిపోయి కూర్చున్నాను, సినిమా చూస్తూ ఉన్నాను. జెమినీలో కూలీ వస్తుండింది, జీ తెలుగులో బ్రదర్స్ వస్తుండింది. అది బ్రేక్ వస్తే ఇది బ్రేక్ వస్తే చూస్తూ ఉన్నాను. ఇంకా అంట్లు ఉన్నాయని గుర్తొచ్చింది, అంట్లు తోమాలి ఇప్పుడు. ఇంకా అంట్లు తోమాలి. ఓకే, ఫైనల్లీ అంటు తాగడం కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఏ సినిమా వస్తుందో చూసుకుంటా కూర్చుందాం. మధ్యాహ్నం అయితే తిందాం. ఓకే, మధ్యాహ్నం అయింది మామ. ఇందాక దాకా సాయి పల్లవి ఏక్ దిన్ అనే మూవీ చూశాను, బాగుంది. ఓకే, మరీ అంత కాదు, మరీ అంత లేదు. ఓకే, చూడొచ్చు, టైం ఉంటే చూడండి. మధ్యాహ్నం అయింది, కడుపులో ఆకలేస్తుంది, అంతే కదన్నా, తినాలి. వైట్ రైస్, వంకాయ, నూనె వంకాయ, లేకపోతే గుత్తి వంకాయ, ఏదో ఒకటి. చూడండి, అలా లటక్కని నోట్లో వేసుకున్నాం అనుకో, అది ఇంకొకే.
తినేసి మధ్యాహ్నం ఒక చిన్న పని ఉంది, అది చూసుకోవాలి. సాయంత్రం బయటికి వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఏదైతే అది చూద్దాం. ఓకే. మామ సాయంత్రం అయింది. డాడీ ఆఫీస్కి వెళ్తాడు ఎవ్రీడే ఈవినింగ్. బైక్ స్టార్ట్ కాల. పొద్దున్నే ఊరేసి వచ్చాడు బైక్లో, మధ్యాహ్నం వచ్చాడు అదే బైక్లో వచ్చాడు. బైక్ ఏమో స్టార్ట్ కావట్లేదు. ఇప్పుడు ఏమైందంటే వాటర్ పడ్డాయి బ్యాటరీ మీద. కానీ బండి ఆటోమేటిక్గా వాటర్లో తడి స్టార్ట్ అవ్వదు. లైక్ నువ్వు నిన్న కొనిన బండి అయినా, వారం క్రితం కొనిన బండి అయినా, నెల క్రితం కొనిన బండి అయినా, సంవత్సరం క్రితం కొనిన బండి అయినా, ఎప్పుడు కొనిన బండి అయినా నీళ్ళలో తడిస్తే స్టార్ట్ అవ్వదు. అప్పటికప్పుడు చచ్చిపోయావు. కిక్కు కొట్టి సెల్ఫ్ స్టార్ట్ చేసి అన్నీ చేసి పక్కన పెట్టేస్తుంది బండి. కాసేపు బాగా స్టార్ట్ చేద్దామని ఇంకా నేను వేరే బైక్లో డాడీని ఆఫీస్లో వదిలిపెట్టేసి ఇంకా అలా బయట తిరిగేసి ఇప్పుడు ఎండుకు వచ్చాను. ఇంకా నెక్స్ట్ జూలై సినిమా వస్తుంది బాయ్ది, అది చూస్తూ ఉంటాం. ఇంకా కుదిరితే మళ్ళీ ఏమైనా బయటికి వెళ్తా, లేకపోతే చూద్దాం. మామ ఇంకా అలా బాయ్ సినిమా వచ్చింది కదా జూలై, ఇంకా అది చూస్తూ కూర్చున్నాను. ఇంకా మా ఫ్రెండ్ ఒక యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు, అది చూస్తూ ఉన్నాను. 20 minutes వీడియో, చాలా బాగుంది. అది చూస్తూ ఉన్నాను. ఇంకా టైం అయిపోయింది. ఇంకా దాని ఆ వీడియో రివ్యూ అని వాడి గురించి ఒక షార్ట్ ఫార్మాట్లో రీల్ అప్లోడ్ చేస్తాను. దాన్ని చూసి వాడి అకౌంట్స్ అన్నీ ఇస్తాను, వాడిని చూసి ఫాలో అవ్వండి. చాలా బాగా మాట్లాడతాడు, చాలా బాగా చెప్తాడు కూడా. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టాటా, బై బై.